చాలా చక్కగా గురువులను ఆహ్వానించుకోవటం చాలా మంచిగా అనిపించింది. మాకు కూడా ఈ యొక్క పండుగలో భాగస్తులు కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరియు విచారణ గురువులు రమేష్ ఫాదర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పండుగ దివ్యబలి పూజలు కొనియాడుకుంటాం. ప్రవేశించడం ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గంలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టదార్థము నీవు అనుభవించు, నీవు ఆనందమును అభ్యుదయమును మడుదుయు. హల్లెలూయా హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, జోసెఫ్ గారి గురించి మనం ఆలోచన చేస్తే వారు మౌన ముని. వారు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మాట్లాడినట్లు బైబిల్లో లేదు. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అట. మాటల కంటే మన చేతలే మనం ఏంటో నిరూపిస్తాయట. జోయప్ప గారు కూడా ఎక్కువ మాట్లాడరు, కానీ వారి క్రియల్లో చూపిస్తారు వారి ఏంటో. అందుకే అంటారు పెద్దలు, మేధావులట తక్కువగా మాట్లాడి ఎక్కువగా పని చేస్తారట. మరి మనం ఏం చేస్తాం? మనం ఎక్కువగా మాట్లాడి తక్కువగా చేస్తాం. జోయప్ప గారు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మాట్లాడినట్టు ఒక్క మాట కూడా బైబిల్లో లేదు. వారు మౌన ముని అని అందుకోసం అంటారు. వారి గురించి బైబిల్ గ్రంథం గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. దావీదు వంశస్థుడకు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా విడిచిపెట్ట నిశ్చయించుకున్నారు. అంటే వారి వ్యక్తిత్వము, వారు నీతిమంతులు, వారు పరిశుద్ధులు. వారు ఎవరిని కూడా అవమానించడం కానీ, ఎవరిని కించపరచడం కానీ, ఎవరిని బాధ పెట్టడం కానీ వారికి ఇష్టం ఉండదు. అది వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక రెండవదిగా వారిలో ఉన్నటువంటి గొప్ప గుణం, వారు ప్రార్థనా పరులు. వారు ఎప్పుడైతే మరియమ్మ గారిని ఎలా నేను విడిచిపెట్టాలని నిశ్చయించుకుంటున్నాడో అప్పుడు దేవదూత కల్లో కనిపించి, దావీదు పుత్రుడు వగు యోసేపు, నువ్వు ఎంత మాత్రమో ఇదిగో నీ భార్యను విడిచిపెట్టడానికి ఆలోచన చేయొద్దు. ఆమె పవిత్రాత్మ ప్రభావం గర్భం ధరించినది. నీ భార్య మరియను స్వీకరించడానికి నువ్వు వెనకడుగు వేయకూడదు అని చెప్పినప్పుడు వెంటనే దిగులు లేచి దేవుని చిత్తానికి తల వంచి తన భార్యను దగ్గరికి తీసుకున్నా, తన కుమారుని దగ్గరికి తీసుకున్నా. ఇది వాళ్ళలో ఉన్నటువంటి రెండవ గొప్ప గుణం. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మత్తయి సువార్త 25వ అధ్యాయములో, మంచిది ఉత్తముడువు నమ్మిన వంటవు స్వల్పవి విశ్వాస పాత్రుడైన సేవకుడు నమ్మకస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు అని బైబిల్ గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన కష్టపడే పని చేసే వ్యక్తిత్వం గలవాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఈయన గురించి రాయబడి ఉంది, ఇతడు వడ్రంగి కుమారుడైన యోసేపు అన్నారు, ఇతడు వడ్రంగి అన్నారు. ఆయన భార్యను